హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ 3D డిజైన్ ఎలానో చూసేద్దాం. దీనికోసం నేను డ్రాప్ షేప్ తీసుకున్నానండి, సిల్వర్ కుందన్స్. ఫస్ట్ రౌండ్ షేప్లో గమ్ అప్లై చేసేయాలి. నేను ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను, అందుకే ఇలా అప్లై చేశాక డ్రాప్ షేప్ కుందన్స్ ఇలా రౌండ్గా గమ్ముపై అప్లై చేసేయాలి. ఇలా గమ్ముపై స్టిక్ చేసేయాలి. ఇవి నాకు అక్కడ చేయమని చెప్పారండి, అందుకని కలర్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఇలా రౌండ్గా వచ్చేటట్టు స్టిక్ చేయాలి. ఒకసారి సరి చేసుకొని రౌండ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఈ మిడిల్లో గమ్ అప్లై చేసేసి ఇలా స్టిక్ చేయాలండి. ఇవి జస్ట్ సపోర్ట్గా పెడుతున్నాను అంతే. మనం పైన కూడా డ్రాప్ షేప్ పెడతాం కదా, అవి కిందకి జారినట్టుగా ఉండకుండా ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ పైన గమ్ అప్లై చేసేసి ఇలా కింద కుందన్స్కి ఆఫ్ వచ్చేలా గమ్ అప్లై చేసేయాలి. ఇప్పుడు పైన కూడా రౌండ్గా ఇవైతే స్టిక్ చేసేయాలి. నెక్స్ట్ మిడిల్లో కూడా స్టోన్ పెట్టేసి మళ్ళీ పైన కూడా గమ్ అప్లై చేసేసి సేమ్ రౌండ్గా ఇలానే కుందన్స్ పెట్టేయాలి. నెక్స్ట్ మధ్యలో అయితే ఒక స్టోన్ పెట్టేస్తున్నానండి, అంతేనండి. ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఆపోజిట్ లో కూడా ఇలానే ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ చూడడం ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 4 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి స్క్వేర్ షేప్ తీసుకున్నానండి. ఇలా గమ్ అప్లై చేసేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే ఇలా 3 స్టోన్స్ అయితే అంటించాను. సైడ్కి రౌండ్ 3 mm స్టోన్స్ అయితే స్టిక్ చేస్తాను. ఇక్కడ 3D ఫ్లవర్స్ పెట్టాను కదండి, అందుకే ఇక్కడ మిడిల్లో సింపుల్గా ఇలా అయితే డిజైన్ చేశాను.
ఇలా చుట్టూ కూడా డిజైన్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ 3D ఫ్లవర్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాంగిల్స్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.